రోజు సెలబ్రేషన్స్ హిందూస్ చేసుకుంటే ఆ టైంలో ముస్లిమ్స్ నమాజ్ చేసుకుంటున్నారు. ఆ టైంలో ఇష్యూ అయ్యింది. ఆ ఇష్యూకి వాళ్ళు ఏమంటున్నారంటే మీరు హిందూస్ పాట పెట్టినారు, ప్రోహిబిటెడ్ హిందూస్ సాంగ్ పెట్టినారు. సాంగ్ ఉంది ఎందుకు మేము పెట్టుకుంటాం, మేము హిందూస్ మా హిందుత్వాన్ని ఏది రిఫ్లెక్ట్ చేస్తుందో మేము అది పెట్టుకుంటామని చెప్పినాం. చెప్తే వాళ్ళు దానికి రివర్స్ అయ్యి మా మీద దాడి చేసిరు, అన్నీ చేసినారు. అవన్నీ చేసినాక మమ్మల్ని దాడి చేసినాక రివర్స్ వాళ్ళకి ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. మాకు ప్రొటెక్షన్ లేదు. వీళ్ళకి ఎట్లా పడితే అట్లా దెబ్బలు తాకినాయి. వీళ్ళకి ప్రొటెక్షన్ లేదు. మొత్తం బ్యారికేడ్స్ కట్టించినారు. వీళ్ళకి సపోర్ట్ చేయడానికి ఎవరు వస్తున్నారో వాళ్ళందరినీ మొత్తం రిమైండ్లో తీసుకుంటామని భయపెట్టిస్తున్నారు. వీళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయడానికి ఎవరిని రానియట్లేదు. ఈవెన్ మేము కూడా ఫుడ్ ప్రొవైడ్ చేస్తామంటే మొత్తం బ్యారికేడ్స్ కట్టించినారు. మేము ఏదో దొంగదాల నుంచి వచ్చి వీళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాము. వీళ్ళని కాంప్రమైజ్ చేద్దామని చూస్తున్నారు. వీళ్ళని ఏం చేస్తే మొత్తం కొట్టి వీళ్ళు చెప్పలేక బాధితులు అసలు నిలబడలేకపోతున్నారు. అట్లా చేస్తున్న హిందువులని మొత్తం వీళ్ళు ఏమంటున్నారంటే మాకు ఇప్పుడు ప్రొటెక్షన్ కావాలి, మాకు హిందూ ధర్మం నిలబడాలి, ఒక టెంపుల్ కావాలని వాళ్ళు కోరుకుంటారు. ఇలా డిమాండ్ ఏముంది? ప్రధానంగా డిమాండ్స్ అంటే వీళ్ళకి ఆపోజిషన్గా వాళ్ళకి ప్రొటెక్షన్ పెట్టినారు. వాళ్ళ అధర్మం చేసిరు, వాళ్ళకి ఎందుకు ప్రొటెక్షన్, మాకు ప్రొటెక్షన్ కావాలని వీళ్ళు ఫస్ట్ కోరుకునేది వీళ్ళకి ప్రొటెక్షన్. ఎందుకంటే వీళ్ళ హస్బెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇక్కడ నుంచి రిమూవ్ చేసి ఒక్కరిని కాదు అందరిని వేసుకొని పోవాలని అందరినీ వ్యాన్లో తీసుకొని వెళ్ళిపోయినారు. అందరిని వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి ఏం చేసారు, ఇంకొకటి వీళ్ళు మందిర్ కావాలని కోరుకుంటున్నారు, ప్రొటెక్షన్ కావాలని కోరుకుంటున్నారు.